రాజ్ కసిరెడ్డి అరెస్ట్. రాజ్ కసిరెడ్డి అంటే తెలుసు కదా, లిక్కర్ డాన్. వైసీపీ ప్రభుత్వంలో తనై లిక్కర్ స్కామ్లో మొత్తం ఎలా వ్యాపారాలు చేశారనేది, ఢిల్లీలోనూ చిన్న కుంభకోణం జరిగితేనే ఢిల్లీ సీఎంను కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇంత లిక్కర్ కుంభకోణం జరిగిందని తుంటాలుగా బయటకు వస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. అది ప్రజల్లో ఉంది. ఈ రాజ్ కసిరెడ్డి అని ఆయన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కాబట్టి ఆయనకు ముందు రాజకీయాలు ఏం తెలియదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీలో అడుగుపెట్టాడు. అప్పుడు విజయసాయిరెడ్డి గారికి పరిచయం చేస్తే రాజ్ కసిరెడ్డిని వివిధ విభాగాల్లో నియమించాను అని విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఇట్లాంటి పని చేస్తాడని నేను అనుకోలేదు. రాజ్ కసిరెడ్డి అనే అతను చాలా కన్నింగ్ ఫెలోసు, చాలా మోసం చేసే వ్యక్తి. ఇది తెలియకనే నేను రాజ్ కసిరెడ్డికి, మిథున్ రెడ్డికి 100 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి 100 కోట్లు నేను ఇప్పించాను అని విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు. అది తెలుసు. ఈ రాజ్ కసిరెడ్డిని పట్టుకునేదానికి సిట్ అధికారులు 4 నోటీసులు ఇచ్చారు. అతను విచారణకు రాలేదు. ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కూడా విచారించారు, అయినా బయటికి రాలేదు. కానీ నేను రాత్రి రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాను. ఈ రాజ్ కసిరెడ్డి ఏమి పరిస్థితి అనేది తెలుసుకున్నాం. కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్ గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అట్నుంచి అట్టే చెన్నైకి వెళ్ళాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసే యోచన. విమానాశ్రయం వద్ద సిట్ నిఘా. ఇంతకీ బయటకు రాని రాజ్ కసిరెడ్డి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు వస్తా వదిలేయాలని వినతి. నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్ విజయవాడకు తరలింపు. చూడండి, రాజ్ కసిరెడ్డి విమానాశ్రయం దిగారు, పోలీసులు పట్టుకున్నారు, బయటకే రాలేదు. లోపలికి పోలీసులు పట్టుకుంటే నేను విచారణకు వస్తా, నన్ను వదిలేయండి అంటే నీ మాట నమ్మేది లేదు అని చేశారు. ఏమిరంటే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టి హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఆయన ఎత్తును చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిమాణాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు. చూడండి, రాజ్ కసిరెడ్డిని వైసీపీ హయాంలో మద్య కుంభం నడిపించిన ఆయన లిక్కర్ డాన్ అంట. తండ్రి ద్వారా పోలీసులు గేలం, గోవాల ఆసూకి లభ్యం, బయలుదేరిన బృందాలు, కసిరెడ్డిని అలర్ట్ చేసిన వైసీపీ కాకి, ఆడియో మెసేజ్తో పోలీసులను దారి మళ్లించే ఎత్తుగడ, హైదరాబాద్కు రాజేశ్వరెడ్డి పేరుతో టికెట్ బుకింగు, చెన్నై వెళ్ళి అటు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఎత్తుగడ, టెక్నాలజీతో సిట్ నిఘా శంషాబాద్లోకి అదుపులోకి. చూడండి, మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సార్లు విచారణకు డొమ్మా కొట్టిన ఆయన ఆసూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. సోమవారం రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణ ముగిసిన వెంటనే పోలీసులు ఏమడిగారు అంటూ రాజు తన తండ్రిని వాట్సాప్ ద్వారా ఆరా తీశాడు. అప్పటికే ఉపేందర్ రెడ్డి ఫోన్పై నిఘా ఉంచిన సిట్ సిబ్బంది ఆ మెసేజ్ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. లొకేషన్ తెలియడంతో గోవాకి వెళ్ళి ఆయన్ను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒక బృందం గోవాకు చేరుకుంది. అయితే జగనాయంలో ఓపీఎస్గా పనిచేసిన ఒక పోలీస్ అధికారి వెంటనే రాజ్ కసిరెడ్డిని అప్రమత్తం చేసినట్లు సమాచారము. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డిని కలిసినట్లు, తరచూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన వేసిన పిటిషన్పై విచారణకు వాయిదా పడింది. చూడండి, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఆదేశాలు, ఇంటి వద్దే విచారించాలని ఆదేశాలు ఇవ్వండి. మరో పిటిషన్ ఆయన తల్లిదండ్రులు వినతి. అది రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలు పట్టుకున్నారు. ఆయన దుబాయ్కి వెళ్లే ప్రయత్నంలో రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. వైసీపీ హయాంలో మద్య కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కసిరెడ్డి అలియాస్
కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఆయన ఎత్తును చిత్తు చేశారు. రాజకసిరెడ్డిని ఎట్టకేలో పట్టుకున్నారండి. పట్టుకొని విజయవాడకు తరలించారు. ఇంకా సిట్ అధికారులు కోర్టును కూడా ధిక్కరించాడు. 4 సార్లు కూడా అతను రాయలేదు సిట్ విచారణకు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇతని అరెస్టుతో వైసీపీలో చాలామందికి భయం ఎత్తుకున్నట్టుంది. మద్యం కుంభకోణములు ఎవరెవరి పేర్లు చెప్తారు, దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరు చెప్తే ఇతను చేశాడు, లేదు ఇతనే సొంతంగా చేశాడా, దీని వెనకాల ఎవరైనా ఉండారా, అన్ని విషయాలు సిట్ అధికారులు విచారించి బయటపడతాయని వైసీపీలో చాలామందికి ఇప్పటికే దిగులు పడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.